ఏంటి సింగు, ఇంకేం ఏర్పాటు చేశావు? సర్జీ, కృష్ణప్రియాల పెళ్లి వేడుకల భాగంగా ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమం ఏ ఆటంకం లేకుండా చాలా ఘనంగా జరిగాయి. దానికి ఆ భగవంతుడి ఆశీస్సులు, మీ అందరి సహకారం అద్భుతం. ముఖ్యంగా సంగీత్ కార్యక్రమం అందరిలోనూ జోష్ నింపింది. ఈ వేడుకలలో భాగంగా ఈరోజు మెహందీ ఫంక్షన్. ఈ కార్యక్రమం కూడా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. సింగ్జీ, మెహందీ అనేది ఆడవాళ్ళ ఫంక్షన్ కదా, దానికి మగవాళ్ళం మేమేం చేస్తాం? మెహందీ ఫంక్షన్లో మగవాళ్ళను పార్టిసిపేట్ చేయించడమే ఈ సింగ్ ప్రత్యేకత. మెహందీ ఫంక్షన్ అనగానే ఆడవాళ్ళది మనకెందుకు అని అనుకుంటారు మగవాళ్ళు. ఆడవాళ్ళు మెహందీ పెట్టుకోవడంతో ఆ కార్యక్రమం ముగుస్తుంది. కానీ ఈ సింగ్ ఈ రోజు మీ చేత ఒక అద్భుతాన్ని చేయించబోతున్నాడు. అద్భుతమా? ఏంటో అద్భుతం? ఈ వేడుకలో పెళ్ళైన భార్యాభర్తలు పెళ్లి చేసుకోబోయే వాళ్ళు పాల్గొనాలి. మొదట మగవాళ్ళు ఆడవాళ్ళకి మెహందీ పెడతారు. తర్వాత ఆడవాళ్ళు మగవాళ్ళకి మెహందీ పెడతారు. ఎవరి చేతులు బాగా పండితే వాళ్ళకి మంచి మొగుడు వస్తాడు అంటారు. పెళ్ళైన వాళ్ళ చేతులు బాగా పండితే వాళ్ళకి మంచి వాళ్ళు వచ్చినట్టే కదా. ఇందులో స్పెషల్ ఏంటి సింగు? సర్జీ, అలా జరిగితే అది నార్మల్. ఈ బల్వీర్ సింగ్ స్పెషల్ ఏంటంటే బాగా పండడం కంటే ఎవరు మంచి డిజైన్ మెహందీ పెడతారో వాళ్ళే విన్నర్స్. భలే 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 భలే. అలా మంచి డిజైన్స్ పెట్టిన వారికి ఈ బల్వీర్ సింగ్ టీము మంచి మంచి గిఫ్ట్స్ ఇస్తుంది. సింగ్జీ, నేనేదో అనుకున్నాను. గట్టుడివే, సూక్ష్మంలో మోక్షం అన్నట్టు భలే ప్లాన్ చేసావయ్యా. రానమ్మ వీణ్ ఎక్కడి నుంచో ఎందుకు తీసుకొచ్చిందా అనుకున్నాను, కానీ గట్టి ఈవెంట్ ఆర్గనైజరేరా. అవునవును. థ్యాంక్ యూ సర్జీ. రెడీ చేసి తీసుకొస్తాను సర్జీ. బల్లే బల్లే బల్లే, మీరు వెళ్ళి కూర్చోండి. బల్లే 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 బల్లే. సార్, కోన్స్ రెడీ. వీటితో ఏం చేయబోతున్నారు? వాళ్ళు మెహందీ పెట్టుకుంటే మన ప్లాన్ ఎలా సక్సెస్ అవుతుంది? సక్సెస్ అవుతుంది, ఆ కోన్స్తో కాదు. ఈ కోన్తో. ఆ కోన్స్ అన్ని అందరి మొగాలకి ఇవ్వండి. ఈ కోన్ మాత్రం కృష్ణకివ్వాలి. ఎవరైనా అడిగితే ఎవరికంటా పడకుండా మేనేజ్ చేస్తూ ఇవ్వాలి. ఒకవేళ ఎవరైనా తీసుకోవాలని ట్రై చేసినా చూడనట్టుండండి. అతి తెలివిగా ఎవరైనా అడిగితే పెళ్లి కూతురికి స్పెషల్ అని చెప్పండి. ఈ కోన్తో కృష్ణ ప్రియ మీద తనకున్న ప్రేమని చూపిస్తూ మెహందీ పెడతాడు. మెహందీ పెట్టిన 5వ నిమిషంలో ప్రియ చచ్చిపోతుంది. ఏంటి సార్, మెహందీకి ఎవరైనా చచ్చిపోతారా? మెహందీకి ఎవరు చావరు. ఇందులో నేను కలిపిన కెమికల్కి చచ్చిపోతారు. మెహందీలో ఉన్న కెమికల్ని స్కిన్ అబ్జర్వ్ చేసుకుంటుంది. అలా శరీరంలోకి వెళ్ళిన కెమికల్ నర్వ్స్ ద్వారా హార్ట్లోకి వెళ్ళి హార్ట్అటాక్తో ప్రియ చచ్చిపోతుంది. సార్, అప్పుడు మన మీద అనుమానంతో మనల్ని పట్టుకుంటే స్టార్ట్ చేయగానే పారిపోదామా? నో, పారిపోతేనే మన మీద అనుమానం వస్తుంది. హార్ట్అటాక్తో పడిపోయిన ప్రియకి ఏమైందో తెలియక అందరూ కంగారుగా ప్రియని హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఆ టైంలో మనం వెళ్ళిపోతాం. అక్కడ డాక్టరు మెహందీలో కెమికల్ కలిపారు, అందువల్ల ప్రియ చనిపోయిందని చెప్తారు. తను ప్రాణంగా ప్రేమించిన ప్రియని తనే తన చేతులతో చంపుకున్నానని
కృష్ణ గుండె పగిలి చస్తాడు. అప్పుడు రానమ్మలోని ఆవేదనను చూసి నా పగ చల్లారుతుంది. జాగ్రత్త, ఈ కోన్ ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణకి చేరాలి. మైండ్ ఇట్. అలాగే సార్. కావేరి, నేను చెప్పేది విను. కళ్యాణ్ మీద ఎంత కోపం ఉన్నా అతనితో మంచిగా ఉన్నట్లు నటించు. ఎందుకు నటించాలి? చూస్తున్నావుగా, మొహం మార్చుకొని ఖైదీలతో ఉన్నట్టు ఉంటున్నాడు. అది కాదే, నువ్వు మంచిగా ఉంటే ఏదో సందర్భంలో తనదే తప్పని నిజం చెప్తాడేమో చూద్దాం. పైగా అన్నయ్య పెళ్లి ఈవెంట్స్ అన్నీ సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయి. ఈ అడవుల్లో అమ్మవాళ్ళు మీ గురించి పట్టించుకోవట్లేదు, లేదంటే మీ మీద అనుమానం వచ్చేది. సరే అక్క, నువ్వింతగా నా గురించి చెప్తున్నావు కాబట్టి ఈ పెళ్ళయ్యే వరకు అతనితో బానే ఉంటాను. పెళ్ళయ్యేలోపు నిజం చెప్పి తన తప్పు తను ఒప్పుకుంటే సరే, లేదంటే నేనే ఒక నిర్ణయం తీసుకుంటాను. అమ్మయ్యా, ఈ పిచ్చి దాని మీద నా మాటలు బాగా పనిచేస్తున్నాయి. కాబోయే భార్యనని అమ్మవాళ్ళు నాకు గోరింటకు పెట్టమని కళ్యాణ్తో అంటే ఈరోజు కళ్యాణ్కి నిజం తెలిసిపోయి నా నాటకమంతా బయటపడిపోతుంది. కావేరి వెళ్ళి కళ్యాణ్ పక్కన కూర్చుంటుంది. ఆ టైంకి నేను సైడ్ అయిపోతాను. సంగీత్లో లాగా ఎవరి హడావుల్లో వాళ్ళుంటారు, నేను సేఫ్. బల్లె 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 బల్లె. మీ అందరిని ఇంతసేపు వెయిట్ చేయించినందుకు ఐఎమ్ వెరీ వెరీ సారీ. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. అందరికీ కోన్స్ ఇవ్వండి. నాకు తీసుకొస్తుంది సార్. బల్లె 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 బల్లె. అందరూ రెడీయా? 1 2 3 స్టార్ట్. ఆగండి. ఏమైంది రాణమ్మా? ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? సింగ్జీ, మీ వాళ్ళందరినీ ఆ కోన్స్ అన్ని బయటపడేయమని చెప్పండి. ఏమైంది మేడం? ఏమైంది రాణమ్మా? ఎనీ ప్రాబ్లం? ఈ కెమికల్ కోన్స్తో మెహందీ ఫంక్షన్ వద్దు సింగ్జీ, అవి పారేయమని చెప్పండి. అసలు సిసలైన గోరింటాకుతో ఈ వేడుక జరుపుకుందాం. ఇదిగో గోరింటాకు,
ప్రకృతివరమైన సహజ సిద్ధమైంది. సింగ్జీ, కోన్స్ తీసేయమని చెప్పండి. అలాగే మేడం. అందరి దగ్గర కోన్స్ తీసేయండి. ఒక్క నిమిషం సర్జీ. మన తోటలోని గోరింటాకు కోసి దాంతో తయారు చేశాం. అవునయ్య గారు, అమ్మగారు ఎంతో శ్రద్ధగా తోటలోని గోరింటాకు కోయించి స్వయంగా రుబ్బారు. అందరి చేతులు బాగా పండాలని. ఎంతైనా రాణమ్మే. రాణమ్మ, యు ఆర్ గ్రేట్. అయ్యో, నువ్వే పని చేసినా ప్రేమాభిమానాలతో చేస్తావు. ఆచార సంప్రదాయాల్ని చక్కగా పాటిస్తావు. ఫంక్షన్ హాల్స్లో తూతు మంత్రంగా పెళ్ళయిందనిపిస్తున్న ఈ రోజుల్లో ఇంట్లో చక్కగా ప్రతి కార్యక్రమాన్ని ఎంతో వేడుకగా కన్నుల పండుగగా జరిపిస్తున్నావు. థ్యాంక్ యూ ధర్మతేజ గారు. పంకజం, అందరికీ బౌల్స్లో గోరింటాకివ్వు. అలాగేనమ్మా. వెళ్ళు. ప్రియా, హల్దీ ఫంక్షన్లో నేను కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేశాను. కృష్ణ తుమ్మడంతో ఫెయిల్ అయ్యాను. ఈరోజు నిన్ను చంపాలని ప్లాన్ చేశాను. ఆ రానమ్మొచ్చి అడ్డుపడింది. అయినా నిన్ను వదలను. కృష్ణ నీ మెడలో తాళి కట్టేలోపు నీకు పాడె కడతాను. జరిగేది నీ పెళ్లి ఊరేగింపు కాదు, చావు యాత్ర. రాణమ్మ, ఏంటండి? ఇక్కడ అందరూ పెళ్లి చేసుకున్న వాళ్ళు, పెళ్లి చేసుకోబోయే వాళ్ళ మొగుళ్ళు వాళ్ళ భార్యలకి గోరింటాకు పెడుతున్నారు. నేను కూడా నీకు పెడతాను. తర్వాత నువ్వు నాకు పెట్టు. ఏంటి రాణమ్మ ఆలోచిస్తున్నావు? నువ్వు నా భార్యవే కదా, నేను నీకు పెట్టకూడదా? ఎందుకు పెట్టకూడదండి? భార్యకు భర్త గోరింటాకు పెట్టడం అదృష్టం. కానీ ఆ అదృష్టానికి నేను నోచుకోలేదు. ఏంటి చెల్లెమ్మా, ఇంకా నిలబడే ఉన్నారు? భార్యాభర్తలకు ఆదర్శ దంపతులు మీరు. మీరు గోరింటాకు పెట్టుకోండి. ఈ పరీక్ష నుంచి నేను ఎలా బయటపడాలి? రారాణమ్మా, నీకు గోరింటాకు పెడతాను. భగవంతుడా, నన్ను కాపాడు. అమ్మా, పంతులు గారు వచ్చారు. ఏమండి, మన పిల్లల సంతోషం మనకు ముఖ్యం కదా.
వాళ్ళ ఆనందమే మన ఆనందం కదా. మీరు వాళ్ళ సంతోషం చూసి ఆనందపడుతుండండి. నేను పంతులు గారితో మాట్లాడేసి వస్తాను. అలాగే రాణమ్మ. తప్పుకో పంకజం. రాణమ్మ, నువ్వు గొప్ప భార్యవి మాత్రమే కాదు, బాధ్యత గల తల్లివి కూడా. అడవిలో కారు చిచ్చుని ఈజీగా ఆర్పేయొచ్చు, కానీ మనిషి ప్రతీకార జ్వాలని ఆర్పడం చాలా కష్టం విజయ్. నీకు పగని తీర్చుకునే అవకాశం ఇచ్చాను, నువ్వు ఫెయిల్ అయ్యావు. నువ్వు పులిస్వారీ చేస్తున్నావు, చంపడం లేదంటే చావడం. నీకు వేరే దారి లేదు విజయ్. నాకు ఆ పెళ్లి జరగకూడదు, అది నా టార్గెట్. అందుకే ప్రియాని కిడ్నాప్ చేసి తీసుకురమ్మన్నాను. డిసప్పాయింట్ చేశావు. నీ ఆవేశం నీ టార్గెట్ ని పక్కదారి పట్టిస్తోంది. ప్రియని ఏం చేస్తావో ఎలా తెస్తావో నాకు తెలీదు. ఆ పెళ్లి జరగకూడదు, ఆగిపోవాలి. అది మన అగ్రిమెంట్. ఫినిష్ చేస్తావా లేదంటే ఓడిపోయానని చెప్పి వెళ్ళిపోతావా? లాస్ట్ ఛాన్స్. లేదు మేడం, ఆ కృష్ణప్రియల పెళ్లి జరగదు. ఒకవేళ జరిగితే భద్ర చేతిలో నువ్వు చస్తావు. నా ప్రాణం పనంగా పెట్టైనా సరే ఈ పెళ్లి ఆపుతాను మేడం. నీ పేరులోనే విక్టరీ ఉంది. ఆల్ ద బెస్ట్. ఆ ప్రియ పెళ్లి జరగదు. 3 ముళ్ళ ముహూర్తానికి ముందే మీకు గుడ్ న్యూస్ వస్తుంది. ఇట్స్ మై ప్రామిస్. రాణెమ్మా, నీ ఏడుపులు నాకు సరిగమలు, నీ కన్నీళ్లు నాకు ఆనంద భాష్పాలు. మేకతోలు కప్పిన పులుల్ని పంపించాను. నీ చుట్టూ వేట మొదలైంది. కష్టం నీ కాంపౌండ్లోకి అడుగు పెట్టింది. రెడీగా ఉండు. మహాలక్ష్మిలా ఉన్నావు. అత్తయ్య, వాడు ఎక్కడున్నా వెతికి పట్టుకుని నీ మెళ్ళ తాళి కట్టించే బాధ్యత నాది. ఈ ప్రియ నా ఇంటి కోడలు కావాలంటే దానికంటే ముందు నువ్వు నా పిల్లలకి తల్లిగా నా ఇంటికి రావాలి. ఈ అత్తయ్య మాటిచ్చిందంటే జరగాల్సింది జరుగుతుంది, ఆగాల్సింది ఆగుతుంది. ఏ ప్రియా, ఏమైంది? ఆ కళ్ళల్లో కన్నీళ్ళేంటి? ఆ రోజు కృష్ణ మోసం చేశాడని నేను ఆత్మహత్య చేసుకోబోయి ఆ క్షణంలో నన్ను ఆపి ఒక తల్లిలా మళ్ళీ పునర్జన్మనిచ్చావు. ఈరోజు కృష్ణను మార్చి నాకు కొత్త జీవితాన్ని ఇస్తున్నావు. నువ్వు నాకు అతవి కాదు, అమ్మవి. ప్రియా, ఈ ప్రియ ఇంకెంతసేపు రెడీ అవుతుంది? నా కోసం ధర్మతేజ మావయ్య నా పిల్లలకి తల్లిగా రావాలంటే ఒప్పుకున్నావు. వాళ్ళ ముగ్గురిని మార్చి కృష్ణతో నా పెళ్లి చేస్తున్నావు.
నీ రుణం ఎలా తీర్చుకోవాలత్తయ్య? నన్ను అమ్మ అన్నావు. ఇక మన మధ్య రుణాలేంటి ప్రియా? నాకు నీ ప్రేమ మీదున్న నమ్మకం. నీకోసం ఇక్కడికి తల్లిలా నటించడానికొచ్చాను. కానీ నిజంగానే నేను ఈ 3 పిల్లలకి అమ్మనయ్యాను. ఇప్పుడు కృష్ణను నా సొంత కొడుకులా భావిస్తున్నాను. కార్తీక, కావేరీలను నా కూతుళ్ళలా చూసుకుంటున్నాను. అమ్మా అని పిలుస్తుంటే నా హృదయం ఉప్పొంగిపోతోంది. వాళ్ళల్లో నా పిల్లలే నాకు కనిపిస్తున్నారు. నువ్వు నా కొడుకుని పెళ్లి చేసుకుంటున్నావు అన్న భావనే నాలో ఉంది ప్రియా. నీలాంటి అమ్మ ఉంటే బిడ్డలకి ఏ బాధలు ఉండవు, ఏ కష్టాలు దగ్గరికి రావత్తయ్య. మిమ్మల్ని హత్యానేరం కేసులో అరెస్ట్ చేయక తప్పడం లేదు. కానిస్టేబుల్, అరెస్టర్.